హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ బిగ్ అలర్ట్ అయితే రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలండి. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్లకు ఎస్‌బీఐ హెచ్చరిక. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా అయితే ఉండండి అంటూ. ముఖ్యంగా పెన్షనర్లు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. సైబర్ నేరగాళ్లు అమాయకులైన పెన్షనర్‌లనే లక్ష్యంగా చేసుకొని వారి జీవితకాల పొదుపును దోచుకుంటున్నారు. ఇటీవల పశ్చిమ గోదావరిలో ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు 93,00,000 వరకు కూడా మోసాలకైతే సైబర్ మోసానికి గురయ్యారు. ఇలాంటి ఘటనలు పెన్షనర్లలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్‌బీఐ పెన్షనర్ల కోసం కొన్ని కీలక సూచనలను జారీ చేసింది. అవేంటంటే ముఖ్యంగా మోసగాళ్ళ పద్ధతులు ఈ విధంగా ఉంటాయి. మోసగాళ్ళు తమను బ్యాంక్ ఉద్యోగులుగా తమను తాము పరిచయం చేసుకొని పెన్షనర్లకు ఫోన్లు చేస్తూ ఉంటారు. అలాగే ఎస్ఎంఎస్‌లు పంపుతూ ఉంటారు. సో, వీరు ముఖ్యంగా బ్యాంకు ప్రతినిధులుగా అంటే బ్యాంక్ ఎంప్లాయీస్‌గా అయితే నటిస్తూ ఉంటారు. పెన్షన్ చెల్లింపుల తర్వాత ఈ యొక్క పెన్షన్ చెల్లింపులు ఏవైతే ఉంటాయో, మీ పెన్షన్ చెల్లింపులను త్వరగా చేయటానికి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ ధృవీకరణ కోసం లేదా మరేదైనా ముఖ్యమైన పని ఉందని చెబుతూ ఉంటారు. అంటే తప్పుడు కారణాలు చూపుతూ ఉంటారు. తదుపరి తక్షణమే చర్యలు తీసుకోకపోతే పెన్షన్ ఆగిపోతుందని కూడా బెదిరిస్తారు. అలా వారి మాటలను నమ్మినట్లయితే మీ ఖాతాకు సంబంధించిన మొబైల్ నంబర్ స్థానంలో వారి మొబైల్ నంబర్‌ను మార్చివేస్తారు. దీనివల్ల బ్యాంకు నుంచి మీకు ఎటువంటి సమాచారం అందకుండా చేసి, మీ బ్యాంకులోని ఖాతాను, డబ్బును అయితే ఖాళీ చేస్తారు. ఇక తెలియని సోర్సెస్ నుంచి వచ్చినటువంటి లింకులను గాని క్లిక్ చేయమని పెన్షనర్లను ప్రోత్సహిస్తారు. ఇలాంటి లింకుల ద్వారా మన యొక్క యూజర్ ఐడీ, పాస్వర్డ్ వంటి సమాచారాన్ని వాళ్ళైతే దోచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవేవి జరగకుండా ఎస్‌బీఐ కీలక సూచనలైతే విడుదల చేసింది. ముఖ్యంగా వ్యక్తిగత వివరాలను పంచుకోరాదు. ఎస్‌బీఐ ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్షనర్లకు లేదా ఉద్యోగులకు ఫోన్ చేసి వారి వ్యక్తిగత వివరాలను ముఖ్యంగా ఓటీపీ, ఏటీఎం పిన్, అకౌంట్ వివరాలు ఇటువంటివి అడగదు. ఒకవేళ ఎవరైనా అడిగితే అది మోసమని గుర్తించండి. బ్యాంక్ అడిగే ఏకైక వివరాలు మీ పేరు మాత్రమే. సో, ధృవీకరణ కోసం మీ పేరొక్కటే అడుగుతుంది. ఇక అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దు. తెలియని సోర్సెస్ నుంచి, అన్‌నోన్ సోర్సెస్ నుంచి అంటే సోషల్ మీడియా గానీ, లేదా వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా గానీ, ఎస్ఎంఎస్‌ల నుంచి వచ్చే ఏ లింకు పైన గూడా క్లిక్ చేయొద్దు. ఇవి ఫిషింగ్ దాడులకు మార్గం తెరవగలవు. యూజర్ నేమ్, పాస్వర్డ్, ఓటీపీ పిన్, ఏటీఎం పిన్ వీటిని రహస్యంగా అయితే ఉంచండి. ఈ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు. అది ఎంత నమ్మకమైన వ్యక్తి అయినా సరే. ఎస్ఎంఎల్ ఎస్ఎంఎస్ అలర్ట్‌పై మాత్రమే ఆధారపడండి. బ్యాంకు కేవలం లావాదేవీలకు సంబంధించిన ఎస్ఎంఎస్ అలర్ట్‌ను మాత్రమే పంపుతుంది. వాటిని మాత్రమే మనము నమ్మవచ్చు. అనుమానం వస్తే సంప్రదించండి. మీకేమైనా అనుమానం ఉన్నట్లయితే వెంటనే మీ సమీపంలోని ఎస్‌బీఐ శాఖ లేదా ఎస్‌బీఐ కస్టమర్ కేర్ కేంద్రాన్ని టోల్ ఫ్రీ నంబర్ ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. ఈ నంబర్‌నైతే కాంటాక్ట్ అవ్వండి. సైబర్ నేరాల గురించి గనక ఫిర్యాదు చేయాలనుకుంటే నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ సైబర్ డాట్ cybercrime.gov.in అనే వెబ్‌సైట్‌లో మీరైతే కంప్లెయింట్ చేయొచ్చు. లేదా హెల్ప్ లైన్ నంబర్ 190-1930కు కాల్ చేయండి. పెన్షనర్లు తమ కష్టార్జితాన్ని కాపాడుకోవడానికి ఈ సూచనలను తప్పనిసరిగా అయితే పాటించాలి. సైబర్ నేరగాళ్ల వలలో పడకోకుండా జాగ్రత్తగా ఉండాలని ఎస్‌బీఐ కోరుతుంది. అప్రమత్తంగా ఉంటేనే మీ డబ్బు కూడా సురక్షితంగా ఉంటుంది. సో, వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.